నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఎప్పటికప్పుడు సంపద సృష్టిస్తున్నాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అని చెప్తూనే ఉంది ప్రభుత్వం. కానీ అక్కడ చూస్తే అప్పుల్లో కూరుకుపోతుంది ఏపీ. మరి ఈ సంపద అంతా ఎక్కడ సృష్టిస్తున్నారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మనం చూస్తే ఏపీలో ఫస్ట్ నుంచి వింటున్న మాట సంపద సృష్టిస్తున్నాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం, బయట నుంచి వెళ్ళి ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. సో ఉద్యోగ అవకాశాలు కూడా అయిపోతున్నాయి. సో ఇంకా ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ కాగిచ్చిన వేదిక ఏంటంటే అప్పులో కూరుకుపోయింది ఏపీ అని చెప్పేసి అంటుంది. సో మరి వీళ్ళు చెప్పేదానికి కాగిచ్చిన రిపోర్ట్కి అసలు సంబంధం లేదు సార్. దీన్ని ఎలా చూడాలంటారు? ఇందులో వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా చాలా జాగ్రత్తగా ప్రజలు గమనించండి. మన వాయిస్ ఇంతమ్మా, ఇంత వాయిస్ మంది, వాళ్ళ వాయిస్ ఇంత. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే నువ్వు జాగ్రత్తగా గమనించి ఒక రీసెంట్ డెవలప్మెంట్స్. సాధారణంగా మనం రాజకీయాల్లో నటించకండ్రా అని చెప్తూ ఉంటాం. వీళ్ళు నటిస్తూనే కనబడుతున్నారు. నిజంగా మహానటుడైన రామారావు గారు పార్టీ పెట్టి కూడా ఆయన ఎప్పుడు రాజకీయాల్లో నటించలేదు, ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేశాడు. అలా అరుదైన అంశాలతో ముడిపడిన రాజకీయ నేపథ్యాలకు ఎప్పుడైతే, ఉదాహరణకి రామారావు గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఎప్పుడైతే ట్రై చేసిందో, వీళ్ళందరూ మహానటులందరూ లైన్ కట్టేసి ఓన్లీ కబుర్లకు పరిమితమైన పవన్ కళ్యాణ్ని కూడా శంకలో పెట్టేసుకున్నారు. కబుర్లు ఎలక్షన్స్ దాకా మాట్లాడిన వాటికి ఇప్పటికీ ఎంత కాంట్రాడిక్షన్ ఉందో చూడు. ఉదాహరణకి కాగ్ రిపోర్ట్ అవని, ఆర్బీఐ రిపోర్ట్లు అవని, వీళ్ళకి ఎంత ధైర్యం అంటేనమ్మా. నీకు ఒక ఇండస్ట్రియలైజేషన్ గురించి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ సదరన్ స్టేట్స్లో నెంబర్ 1, 5th ప్లేస్లో నిన్న ఆర్బీఐ డేటా ఇచ్చింది రీసెంట్గా. 5th ప్లేస్ ఇన్ ఎంటైర్ నేషన్లో సదరన్ స్టేట్స్లో నెంబర్ 1 ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియలైజేషన్ గురించి వీళ్ళు ఏం చెప్తున్నారు? సంపద సృష్టిస్తామని మీరు చెప్పే పకోడీ కబుర్లు. ఈ బుర్ర తక్కువ నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ ఉండే యాంకర్లు వాళ్ళు చదువు సంజయ్ యాబ్రాస్ వేదంలోనే తిట్టాలి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి రాష్ట్రం మీద కన్సర్న్ లేదు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే నీకు అది ఈ చర్చ ఎక్కడైనా అవుతుందా అంటే వాళ్ళ 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన మంచిని వీళ్ళ జీవితంలో చేయని మంచి కింద పోర్ట్రేట్ చేస్తూ ఈ చెడుని ఎంత చక్కగా ప్రాబల్యం చెందిస్తున్నారో చూడండి. ఆ విషయాలు ఎక్కడ డిస్కషన్లోకి వస్తాయని చెప్పి ఆ హీరోయిన్కి మగపిల్లలు లేకపోడ్డారని, ఈ అసలు దమ్మిడికి పనికిరాని ఎక్స్ట్రా యాక్టర్లు ముష్టడుక్కుంటే రోళ్ళు వచ్చి ఓ సమాజ్గాన్ని వాడు పిలుచుకొచ్చి ఆడుతూ అసందర్భ పేలపలు బాలకృష్ణ మాట్లాడినట్టు ఈ పనికి మాల ఏదో కూడా మాట్లాడిన మాటలు వాళ్ళ మార్కెట్లో చర్చనీయాంశాలు అవుతున్నాయి. నువ్వు అన్నట్టు అప్పులు కానీ, నువ్వు అన్నట్టు రాష్ట్రంలో అధోగతి పాలే బాలిక వసతి గృహాలు ఉన్నాయి, బౌలర్ వసతి గృహాలు. 18 నెలలు బట్టి పట్టిన అన్నం లేక ఒకలాంటి పట్టి సస్తున్నారు, పౌష్టికాహారాలు లేక. అక్కడికి హోంమంత్రులు కూర్చుని అన్నం తింటుంటేనే బొద్దింకలు వలకాడు వసిన పరత వస్తే కూడా సిగ్గు మాత్రం పడట్లేదు. ఇదే మా మొహానికి ఉన్న గవర్నెన్స్, ఇదే మా మొహానికి ఉన్న దౌర్భాగ్యం సిగ్గుపడకుండా అనవసరమైన విషయాలు. ఓ పక్క కలెక్టర్ కాన్క్లేవ్లో కూర్చుని దమ్మిడికి పనికిరాని ప్రభుత్వం ప్రజలకు ఏవి ప్రజారంజక పాలన చేయట్లేదని ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా వీళ్ళు ఇంకా కూర్చుని ఎలివేషన్స్. ఇవన్నీ నువ్వు గమనిస్తుంటే శాశ్వతంగా ఈ మీడియా ఇందాక నేను చూడు, మనది చాలా చిన్న వయసు, వాళ్ళది పెద్ద వయసుతో పనికిమాలిన చెత్త కేసులు వీళ్ళే కొట్టేస్తారు. ఉదాహరణకి చంద్రబాబు గారి మీద పెట్టిన లెక్కర్ కేసు, ఔటర్ రింగ్ రోడ్ కేసు, తర్వాత ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్, ఇవన్నీ వీళ్ళు కొట్టేస్తున్నారు కేసులు. చిన్న కంపారిజన్ చెప్తాను. సిబిఐ వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో మేము ఇంతకన్నా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయలేమని సుప్రీంకోర్టుకి ఇచ్చింది. సుప్రీంకోర్టు ఈ రోజు దాకా దాని మీద ఇంకా వెరిడిక్ట్ ఇవ్వలే. కానీ వీళ్ళు మాత్రం వెరిడిక్ట్ ఇచ్చేస్తున్నారు. చెప్పు తీసుకుని కొట్టిన వాళ్ళు లేక ఒక్కొక్కడికి. అంటే ప్రజలు ఇంత జడ్డి వేదవులు, వీళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు అన్నదే అలవాటు చేసేసారు ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ని. ఇదే పెనట్రేట్ చేసుకుని ప్రజల్లో అదే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇవాళ నేను శివరాజ్ చౌహాన్ గారిని తీసుకొచ్చి వాజ్పేయి గారి విగ్రహం ఆవిష్కరించి కథలు అల్లుతున్నారు. శభాష్, వాజ్పేయి చాలా గొప్ప నాయకుడు, నేను కాంటాక్ట్ చేయట్లే. విగ్రహ ఆవిష్కరణ ఏం సార్, మీరు వచ్చి పర్యటించారు, వ్యవసాయం కుదేలే ఉంది రాష్ట్రంలో, ₹1 డబ్బులు ఇస్తారా సార్? తుఫాను బాధితులకి తక్షణ సాయం కింద ఈ రోజుకి కూడా డబ్బులు అనౌన్స్ చేయలేదు సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి. తక్షణ రిలీఫ్ ఇవ్వండి సార్ అని అడిగారా? ఎగేసుకుని పోయిన వాళ్ళు తిరుపతి పోయి ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్కు భజనలు చేస్తున్నారు అక్కడ కూర్చుని. ఆయన కాంగ్రెస్ మనిషి కదా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మామూలు మనిషా? 70 దశకంలో కాంగ్రెస్లో అరంగేట్రం చేసిన మనిషి ఆయన. ఆర్ఎస్ఎస్ భావజాలాలు కాంగ్రెస్కి ఉన్నాయా లేదా? ఎప్పుడైతే లౌకిక దేశం కింద అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు హిందుత్వవాదంతో ఆర్ఎస్ఎస్ ఎలిమినేట్ అయింది. ఇలాంటివన్నీ మాలాంటి చిన్న బుడంకాయగాలికే తెలిస్తే అంత పెద్ద 40 సంవత్సరాల రాజకీయ అనుభవం చేతులతో ఉన్న ఆయనకి తెలీదా? యాజ్ ఇఫ్ ఇవాళ అద్భుతాలు జరిగిపోతున్న ఆర్ఎస్ఎస్తో మాట్లాడుతుంటే ఏమనాలి అన్నట్టుగా? ఇవే మనకు ఫోకస్ చేయవలసింది.